ఫ్యాట్‌గా, లావుగా ఉన్న వాళ్ళే ఒబేస్ ఉంటారా? లేకపోతే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కండిషన్ ఉంటుందా? ఒబేసిటీ ఇంకా మనం మెటబాలిక్ అన్నాం. ఓకే. అంటే జస్ట్ మీరు ఒబీస్ ఉన్నారనే మీకు సడన్ డెత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈజ్ మార్బిడ్ ఒబీస్. అంటే ఒబేసిటీ ఈజ్ నౌ బికమ్ అ డిసీజ్ ఫర్ యూ. ఓకే. అండ్ 50 BMI తర్వాత సూపర్ ఒబీస్. అంటే ఆ వ్యక్తికి అన్ని ఆర్గన్స్ ఇంకా క్విక్గా డ్యామేజ్ అయిపోతున్న పరిస్థితిలో ఉంటాయి. కనిపించినవి కొన్ని ఉంటాయి, కనిపించినవి. బట్ యూజువలీ అంత BMI వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా అన్ని ఆర్గన్స్ చెప్తాయి వీఆర్ గోయింగ్, వీఆర్ గెటింగ్ డ్యామేజ్డ్ అనే మాట్లాడతాయి. అలాంటి ఇండివిజువల్ హెల్దీ అనుకోకూడదు. మనం పర్వాలేదు ఇంత ఉన్నారు కానీ నడుస్తున్నారు కదా, తింటున్నారు కదా, చాలా మందికి అదే చాలు. ఏదో నడిచారు కదా, ఏదో తిన్నారు కదా, ఏదో కొంచెం ఇలా కదిలారు కదా, అదే లైఫ్ కాదు. ప్రొడక్టివిటీ. ఆ వ్యక్తికి మనం ఒక పని ఇస్తే ఎంత చేయగలరా? ఒక 4 గంటలు నిలబడి పని చేయగలరా? ఆయాసం వచ్చేస్తుంది. ఒక 15 minutes కంటిన్యూస్గా నడవగలరా? లేదు. సో ఆటోమేటికలీ దేర్ సిస్టమ్ ఈజ్ ఫెయిలింగ్.